గబ్బర్ సింగ్ సినిమాలోని పోలీస్ స్టేషన్ సీన్ను తలపించేలా కామెడీ నాటకాలు సాగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇంతలా నవ్వటం తన జీవితంలో చూడలేదన్నారు. సీఎంను మనసారా నవ్వించిన ప్రజా ప్రతినిధులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం తర్వాత కూడా కొన్ని రోజుల పాటు నవ్వుకునే అనుభూతిని సభ్యులు కలిగించారని ప్రశంసించారు. గత 5 ఏళ్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే కక్షలు దాడులు విధ్వంసం అన్నట్లుగా సాగిందని విమర్శించారు. తనకున్న సహజ హాస్య చతురత్వతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అయ్యన్న పాత్రుడికి అభినందనలు తెలియజేశారు. పార్టీలుగా మర్చిపోయి ప్రజాప్రతినిధులంతా ఏకమై చేసిన ఈ కార్యక్రమం దేశానికే స్ఫూర్తి అని కొనియాడారు. వచ్చే ఏడాది నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది. చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మనకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు 25 పార్లమెంట్లు ఒక రాష్ట్రం ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకి ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు గొడవలు అరుపులు కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరూ విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరి గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి దేశానికి ఒక బలమైన ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి. శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైనది. ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండేది. చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మనస్ఫూర్తికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.